పార్వతీపురం మన్యం జిల్లాలో సంచలనం సృష్టించిన గిరిజన యువతి హత్య కేసును పోలీసులు ఛేదించారు. బిడ్డిక ఉషారాణి కేసులో 3 నిందితులను పాలకొండలో అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. ప్రధాన నిందితుడు భువనేశ్వర్ కుమార్ ఉషారాణిని ప్రేమ పేరుతో మోసగించి పథకం ప్రకారం మర్డర్ చేసినట్టు గుర్తించారు. భువనేశ్వర్ కు కృపారాణి అనే మరో మహిళతో సంబంధం ఉందని, ఆమె సలహాతోనే హత్య చేశారని తెలిపారు. నిందితుడి సోదరుడు తేజ మృతదేహాన్ని మాయం చేసేందుకు రోజంతా కార్లో తిప్పాడని వివరించారు. చివరికి డెడ్ బాడీకి బండరాయి కట్టి చెరువులో వేశారన్నారు. కొలివలస గ్రామం దగ్గర శ్రీకాకుళం జిల్లా ఒక ఆంజనేయ గుడి ఉంటుంది. దాని పక్కన ఒక డెజర్టెడ్ ఏరియా, ఒక రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు వేసిన స్థలం ఉంటుంది, డెజర్టెడ్ ఏరియా. అక్కడికి కారులో లోపలికి తీసుకెళ్ళి అక్కడ కారులోనే ఈమెకు కాళ్ళు కట్టేయడం, తర్వాత ఇద్దరు కలిసి అంటే ఈ భువనేశ్వర్ మరి తేజేశ్వరరావు ఆవిడ స్మాదరింగ్ చేయడం జరుగుతుంది. ముక్కు గొంతు మూతి గట్టిగా పట్టుకొని ఆవిడ ఊపిరాడకుండా అక్కడే చంపేయడం జరుగుతుంది.